నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే ఆర్ట్స్ కాలేజ్‌లో ఉన్నాము. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 2024, 25కు సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ని అయితే రిలీజ్ చేశారు. మరి దానిపై మాట్లాడడానికి మనతో పాటు ఓయూ విద్యార్థులైతే ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడదాము. జాబ్ క్యాలెండర్‌ని అయితే రిలీజ్ చేశారు కదా! ఆయన నిరసనలు ఎందుకు తెలపాల్సొచ్చింది? ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మనం రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో అది మొత్తం కేవలం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగులని నిండా ముంచినటువంటి జాబ్ క్యాలెండర్ అది ఒక బోగస్ క్యాలెండర్. ఒక్కసారి తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించండి. మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కనుక మనం ఒక్కొక్కసారి మనం దాన్ని చూసినట్లయితే అందులో ఏ విధంగా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అయితే ఏ విధంగా ఉన్నటువంటి ఒక మేనిఫెస్టోలో అయితే ఏ విధంగా ఉన్నదో మేము ఈనాడు ఇది చేస్తామన్నది తప్ప ఇప్పుడు వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో కూడా సేమ్ అలాగనే ఉన్నది. ఒక మంత్లో మేము పరీక్ష పెడతాం, ఎల్లుండి ఈ ఎగ్జామ్ పెడతాం, ఇంకో మంత్లో ఈ ఎగ్జామ్ పెడతాం అంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. నిరుద్యోగులారా ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఏ ఒక అథారిటీకి సంబంధించినటువంటి ఒక సంతకం ఉన్నదా, లేదు ఒక టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఒక బోర్డు సంతకం ఉన్నదా, ఎవరి సంతకాలు లేకుండా ఏ అథారిటీకి సంబంధించినటువంటి సిగ్నేచర్ లేకుండా కనీసం ఏ బోర్డు నుంచి ఏ శాఖ నుండి ఎవరు సంతకం పెట్టి ఇస్తున్నారు కనీసం మీ ప్రభుత్వం నుండి ఏ అధికారి సంతకం లేకుండా ఇచ్చినటువంటి ఏదైతే ఒక జాబ్ క్యాలెండర్ ఉన్నదో నిరుద్యోగులు దాన్ని ఎట్లా నమ్మాలనుకుంటున్నారు? ఈ యొక్క నిరుద్యోగులు దాన్ని ఎట్లా నమ్ముతారు? సరే రేవంత్ రెడ్డి గారు మీరైతే ఒక డబ్బులు సంచులు మోసో లేకపోతే ఏమన్నా బ్లాక్మెయిల్ చేసో సీఎం పదవి తెచ్చుకోవచ్చు. ఒక ఉద్యోగం ఎట్లా తెచ్చుకుంటే ఒక ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఈ యొక్క తెలంగాణ నిరుద్యోగులు ఎంత కష్టపడుతూ ఉన్నారో మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు మనం ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఏమైనా ఉంది, ఒక తెల్ల పేపర్ మీద ఒక 5-6 పేపర్ల మీద ఈ మంత్న మేము ఒక ఎగ్జామ్ పెడతాము, ఇంకో వచ్చినటువంటి నెలలో ఈ ఎగ్జామ్ పెడతాము అని ఉంది తప్ప మనం పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రం చూసుకుందాం. అక్కడ బీహార్ రాష్ట్రంలో ఏముంది, దాదాపు అక్కడ ఉండే నిరుద్యోగుల రేటు ఎక్కువ ఉంటుంది. అలాంటి రాష్ట్రంలోనే బీహార్ రాష్ట్రంలోనే ఈ యొక్క శాఖలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మిగతా ఈ శాఖలో ఇన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం రిలీజ్ చేసింది? కేవలం మంత్రులు రిలీజ్ చేసేదే ఈ నిరుద్యోగుల గురించి ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఏమని ఒక ఎలక్షన్ల ముందుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులారా, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థులారా 2 నెలల తర్వాత మనదే ప్రభుత్వము, మొత్తం మనదే అని చెప్పేసి మీరు మీ యొక్క గ్రామాలకు వెళ్ళండి. మీ యొక్క గ్రామాలకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించని చెప్పేసి మీ యొక్క తల్లిదండ్రులను కావచ్చు, ఇతర మీ గ్రామంలో ఉన్నటువంటి మీ డిస్టిక్లో ఉన్నటువంటి మీ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలని, రైతులను కావచ్చు, ప్రజలను కావచ్చు, నిరుద్యోగులని ప్రలోభపరచని చెప్పేసి వాళ్ళకి ఆదేశం ఇచ్చి ఈరోజు ఆదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ యొక్క గద్దెనెక్కి సీఎం పదవిలో కూర్చున్న తర్వాత ఈ యొక్క నిరుద్యోగులను పట్టించుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక్కటన్నా క్లారిటీ ఉన్నదా? 4 కాలంలు పెట్టి ఆ కాలంలో గ్రూప్ అని ఈ నెలలో వేస్తాము, గ్రూప్ ఈ మంత్లో వేస్తామని ఉన్నది తప్ప ఆ యొక్క పేపర్లలో ఒక్క సంతకమైన ఉన్నదా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ శాఖకు సంబంధించినటువంటి కావచ్చు, సరే టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ కావచ్చు, అందులో డైరెక్టర్స్ కావచ్చు, ఒక్కరి సిగ్నేచర్ ఉన్నదా? దాన్ని మేము ఎట్లా నమ్మాలి? మరి కొందరు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే అదే అసెంబ్లీలో ఒక ఉప ముఖ్యమంత్రి ప్రకటించినా కూడా మీకు నమ్మకం లేదంటే నిన్నే నమ్మే ప్రసక్తి లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తి లేదు. బట్టి మీకు ఉప ముఖ్యమంత్రి నమ్మే ప్రసక్తి ఎక్కడది? మేము ఎట్లా నమ్మాలి ఒక పేపర్ అని? తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ నిరుద్యోగుల తరపున ఒకటే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరైతే తెలంగాణ నిరుద్యోగులు మోసం చేసి గద్దెక్కినారో తప్పకుండా రానున్నటువంటి ప్రతి ఎన్నికలలో ఇంకో విషయం ఏంటంటే 2 రోజులు అయితే మనకి ఏముంది, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగులందరూ మా వైపు కొంచెం వ్యతిరేకత ఫామ్ అవుతుందని చెప్పేసి ఏం చేశారంటే చిన్న పేపర్ రిలీజ్ చేశారు. సో ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి కోపం తగ్గియచ్చు లేదా కోపం తగ్గుతుందొచ్చు అని అనుకుంటారు. కానీ తెలంగాణ ఉన్న నిరుద్యోగులు మీలాగా తిరిగి తక్కువలు కాదు రేవంత్ రెడ్డి గారు. సరే మీరేం చదువుకున్న లేదో మాకు తెలియదు, కానీ ఈ యొక్క నిరుద్యోగులు ఏదైతే ఉన్నదో పట్టాలు డిగ్రీ చదివి పీజీలు చేసి సిద్ధంగా ఉన్నారు. మీలాగా తిరిగి తక్కువలు అయితే ఎవరు కాదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సరే మీరు జాబ్ కార్డు రిలీజ్ చేశారు, దాంతోపాటు ఏమని చెప్పినా మీ ఎలక్షన్ ముందు ఏమని చెప్పినారు, ప్రతి ఒక్క నిరుద్యోగికి వాళ్ళకి ఉద్యోగం వచ్చిన దాకా మేము మా సొంత ఖర్చులతో మా యొక్క ప్రభుత్వం ఏర్పడగానే ఇదే జాతీయ నాయకులు అయినటువంటి ప్రియాంక గాంధీ ఏదో ఉన్నారో నిరుద్యోగం సంబంధించిన ఒక సభ పెట్టి అందులో ఏమని చెప్పింది, దాదాపుగా నిరుద్యోగం 4,500 పైచీలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా. మరి నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయినది? సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు కదా. దాదాపు ఇది ఆగస్టు నెల వచ్చింది, 8 నెలలు గడుస్తూ ఉన్నాయి. కనీసం 1 లక్ష ఉద్యోగాలు వేయాలి కదా. ఇంకో 4 నెలలు అయితే సంవత్సరం సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు వేయాలి కదా. అని 8 నెలలు గడిచింది. ఏం చేస్తూ ఉన్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వము? ఒకటే చెప్పదలుచుకోవాలంటే ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడదో తెలంగాణ ప్రతి నిరుద్యోగుని నిండా ముంచింది. ఈ జాబ్ క్యాలెండర్ ఒకసారి లేదా వచ్చిన మెగా డిఎస్సీ అని ఒకసారి గత ప్రభుత్వంలో వేసినటువంటి 5,000 ఉద్యోగాలకు 6,000 ఉద్యోగాలకు ఇంకో 4,000 ఉద్యోగాలు కలిపి నువ్వు మెగా డిఎస్సీ అన్నావు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పింది కదా. మరి నువ్వు అధికారంలోకి రానున్నందుకేమో 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కదా. నువ్వు అధికారంలోకి రాగానే ఏమైంది? 11,000తో 12,000తో నువ్వు ఎందుకు ఒక మెగా డిఎస్సీ కాదు, అది దగా డిఎస్సీ. నువ్వు అధికారం రాముందుకే 25,000 ఖాళీ ఉన్నావు కదా. మరి నువ్వు అధికారం రాగాని చెప్పేసి 12,000 ఉద్యోగాలతో ఎందుకు వేసినావు?
అంటే కేవలం ఇది వాళ్ళ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలి, మేము అధికారంలోకి రావాలి, మేము డబ్బులు సంపాదించుకోవాలి, మేము ఢిల్లీలో ఉన్నటువంటి మా పార్టీకి డబ్బులు సంచులు మోయాలి తప్ప అనుకున్నారు తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, తెలంగాణ ఉన్నటువంటి రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు కూడా ఎవరిని పట్టించుకునే ప్రసక్తి లేదు. ఇంతవరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీకి పర్మనెంట్ వీసీ గతిలేడు. మేము రాగానే అన్నీ చేస్తాము, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఏమైంది అంటే నువ్వు గద్దెనెక్కిన కాగానే నిన్న మనం చూసుకున్నట్లయితే జియో 46 ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు రోడ్డు మీద కూర్చొని. ఇక జియో 46 ఏమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాకమున్నది, మేము అధికారంలోకి రాగానే జియో 46 అభ్యర్థులారా మీరు సిద్ధంగా ఉండండి, మేము నీకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ వాడుకున్నారు కదా. వాళ్ళతో ధర్నాలు చేయించారు ఎక్కడెక్కడ ఏదైతే ఇక్కడ అసెంబ్లీ దగ్గర కావచ్చు, ఇక్కడ మన ధర్నా చౌక్ దగ్గర కావచ్చు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కాంగ్రెస్ వాళ్ళని ప్రలోభపరిచి సభలు పెట్టించి వాళ్ళకు ధర్నాలు చేయించి నిరసన వ్యక్తం చేయించిన వాళ్ళు ఇలా గద్దె నొక్కంగానే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు, మా జిల్లాకు సంబంధించిన మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, గెలవ ముందుకేమో మేము తప్పకుండా వారి గురించి పరిశీలిస్తాము, మేము దాని గురించి సమస్య తీస్తామన్న వ్యక్తి ఈరోజు ఒక నిరుద్యోగి జియో నెంబర్ 40 సంబంధించిన ఒక అభ్యర్థి ఎవరైతే ఫోన్ చేస్తే 317 లేదు, జియో నెంబర్ 46 లేదు, సీఎం అని అడుకోపోండి అంటే ఏంది ఇది? అంటే ఇంతమంది బాధ పెడతా ఉన్నారు కదా, అసలు ఏమైంది? తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రానున్నటువంటి ఎలక్షన్లు కావచ్చు, సరే ఎటువంటి కార్యక్రమం అయినా సరే, ఎన్నికలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తప్పకుండా నీకు బుద్ధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులు అంతా సిద్ధమవుతా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఇప్పటికీ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా, అయినా కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఓడ కింద ఏమన్నా ఓడకి అక్కడ డిసిషన్ దాటిన తర్వాత బోడమల్ అనేది ఏముందో అట్లా నడుస్తూ ఉంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బాలమూరి వెంకట అని చెప్పేసి ఉన్నాడు, మమ్మల్ని ఉపయోగించుకొని ఎక్కడ ఆయన పిలవకున్న ఆయనతో సంబంధం ఉన్నా లేకున్నా అక్కడ పోయి నేను వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నాను, వీళ్ళకు మద్దతు చెప్తా అని చెప్పి కూర్చున్న బాలమూరి వెంకట గారికి ఇప్పుడు కనిపిస్తలేదా? అంటే నీకు ఒక్కరికి ఉద్యోగం వస్తే సరిపోతుందా బాలమూరి వెంకట గారు? మరి ఎక్కడ వేరు? మరి నాది తెలంగాణ రాష్ట్రం సరే నువ్వేదో వాళ్ళని ప్రలోభపరిచిన నీకు మద్దతు తెలుపుకున్నావు, సరే నీకు ఉపయోగించుకున్నావు, వాళ్ళని ఉపయోగించుకుని ఒక మెట్టు ఎక్కినావు, సరే ఉద్యోగం తెచ్చుకున్నావు, సరే నీ ఉద్యోగం అయితే వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు కనిపిస్తలే నీకు? ఏది నేను నా దిల్సుకున్న జరుగుతున్నటువంటి జియో నెంబర్ 46 అభ్యర్థులు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో వాళ్ళకి కనిపిస్తలేరా? నీ ప్రభుత్వం ఏర్పడక ముందుకేమో అసలు చిన్న సమస్య, అక్కడ సమస్య ఉన్నా లేకున్నా కూడా దాన్ని ఒక గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకత సృష్టించాలి, గత ప్రభుత్వం కేసీఆర్ గారి మీద ఒక వ్యతిరేకత ఫామ్ చేయాలని చెప్పేసి నువ్వు కూర్చున్నావు కదా. మరి నీ ప్రభుత్వం రాగానే మరి తీసుకున్నారికి ఎందుకు ఓట్లేవు? నువ్వు ఇప్పుడు అక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఏంటో ఏసీలో అనుకునేందుకు మనం? అంటే నీకు ఉద్యోగం ఒకరికోసం ఉద్యోగం సరిపోతుందా? తప్పకుండా చెప్తా ఉన్నావు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నదో గ్రూప్ 1:1 తీసుకోలేదు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఉన్నదో దానికి సంబంధించిన 500 పోస్టులకు ఇంకో 63 పోస్టులు 64 పోస్టులు కలిపి మేము 564 పోస్టులు ఇచ్చిన అంటున్నారు కదా. కొంచెం మన సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఏదైతే పోలీసుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టింది మా ప్రభుత్వం, వాటి కూడా ఇచ్చినటువంటి ఫైనాన్స్ క్లియర్ తీసుకొచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేమైతే మీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ఉద్యోగాలు కానీ జస్ట్ మీరు ఒక ఫామ్ని వాళ్ళకు అభ్యర్థులకు ఇచ్చినట్టు కాగానే మా ఉద్యోగాలు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు అవుతాయా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ, నిరుద్యోగులు పిచ్చోళ్ళ, వాళ్ళకి తెలియదా? తస్మా చిన్న లాజిక్ ఏంటంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పింది, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది కదా, చిన్న విషయం. 8వ నెల గడుస్తూ ఉన్నది, 8వ నెల 24వ తారీఖు కదా, మరి ఏమైంది ఇప్పటి వరకు? కనీసం నువ్వు 1 లక్ష ఉద్యోగాలను చేసినావా? లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, నువ్వు అదే నిరుద్యోగులను ఉపయోగించుకుని ఏదో గద్దె దొక్కినావో అదే నిరుద్యోగులు ఎలా సిద్ధం అవుతా ఉన్నారు, నీ మీద యుద్ధం చేయడానికి మళ్ళీ సిద్ధమవుతూ ఉన్నారు. తప్పకుండా నీకు రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఏ ఎలక్షన్ అయినా సరే, ఎటువంటి ఏ కార్యక్రమం అయినా సరే నీకు బుద్ధి చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ తరపున యావత్ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, ఖబర్దార్. ఏదైతే సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ చాలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఓయూ క్యాంపస్ నుంచి చాలా నిరసనగా ఉంది. ఓన్లీ డేట్లో ప్రకటించడం చాలా విద్యార్థులకు, స్టూడెంట్స్కి చాలా నిరాశంగా ఉంది. ఏదైతే 30 లక్షల స్టూడెంట్స్ ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వేయించుకొని ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ప్రకటించకపోవడం చాలా దుర్భాగ్యమైన విషయం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించి కేసీఆర్ కంటే మెరుగ్గా మేము పరిపాలన చేస్తామని అన్నారు. కానీ అదైతే ఇప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు లేకుండా కనీసం 30,000 వేసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ఓన్లీ డేట్లు ప్రకటించిండు. ఏ రంగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ప్రకటించబడడం చాలా అవమానించం. ఎంతోమంది నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు కానీ, దిల్సుఖ్ నగర్లు కానీ ఎక్కడెక్కడనో ఉద్యోగాలు వేస్తాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచి ఉద్యోగాలు ఇస్తారని, మంచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడని, యూపీఐ తరాలు ఎగ్జామ్స్ పెడతారని, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని ఎమ్మటే పెడతారని చెప్పిండు. కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఓన్లీ డేట్లు ప్రకటించిండు. ఎన్ని వేకెన్సీ, డిఎన్సీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 1 గ్రూప్ 3 గ్రూప్ 2లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి చెప్పడం అనేది చాలా నిరసన. అంతటా ఎంతో మేధావులు, పెద్ద పెద్ద మేధావులు కూడా చాలా ఘోరం, ఇది చాలా ఘోరమైన విషయం అని చెప్తారు. ఏముందంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసలు మన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ముఖ్యమంత్రి దగ్గర ఉండడం అనేది ఇంకా చాలా ఘోరం. విద్యాశాఖ మంత్రి ఉంటే మేము ఆయన కాడికి పోయి సమస్యలు చెప్పుకుంటాం. ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని నియమించుకుంటే మంచిగా ఉంటుంది. ఆయన కాడికి పోయి మేము ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు పోవాలంటే పర్మిషన్ లేదు మాకు. ఆయన కాడికి పోవాలంటే మేము పోలేము, ఎందుకంటే ఆయన పెద్ద స్థాయి. మేము ఆయన కాడికి పోలేము. కాబట్టి విద్యాశాఖ మంత్రి వేసుకుంటే మా పరిస్థితులు ఏంది, అసలు ఎన్ని పోస్టులు వేయాలి, ఎన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయని మేము మా బాధలు చెప్పుకుంటాం. మా బాధలు చెప్పుకోకునే మొన్న డిఎస్సి పోస్ట్పోన్ కాలేదు. ఇప్పుడు పోస్ట్పోన్ చేయాలన్నా ఇన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇన్ని అని మేము ఆయన దగ్గర పోయి కలవడానికి, రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఆయన చాలా బిజీగా ఉంటాడు, పరిపాలన విషయంలో చాలా బిజీగా ఉంటాడు. ఒక విద్యాశాఖ మంత్రిని ప్రకటిస్తే మేము ఆయన దగ్గర పోయి బాధలు చెప్పుకుంటాం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగలేదని, ఉద్యోగాలు ఇవ్వట్లేదని మెయిన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం కాబట్టి ఉద్యోగాలు వేస్తారని, వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తారని నేను చెప్పిండు. ఇప్పుడు ఏమంటే 30,000 ఉద్యోగాలు అంటుండు. 30,000 ఉద్యోగాలు అయ్యేటి నింపుతారని ఏదో డేట్లు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, వాటి కోసం ప్రకటించిందని కూడా చాలామంది అనుకుంటారు. అది ఇప్పుడు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్తే మేము చదువుకోవాలన్నా వద్దా, పని చేసుకోవాలన్నా, పెళ్లి ఒక్కొక్క 30 నుంచి 35 సంవత్సరాలు ఉంటాయి మేడం. జాబ్ ప్రిపేర్ కావాలంటే 30 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళ పిల్లలే ప్రిపేర్ అవుతారు. కాబట్టి అది పెళ్లి చేసుకునే ఏజ్. ఇప్పుడు పని చేసుకొని ఏదైనా జాబులు తక్కువ ఉన్నాయంటే పని చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్తే మాత్రం మాకు మంచిగా ఉంటుందని మేము అభిప్రాయం. ఇట్లా ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున ఓయూజేసి సతీష్ మేము ఇట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా డౌట్ రాష్ట్రంలో నిరుద్యోగుల పుణ్యాన ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ బోగస్ జాబ్ క్యాలెండర్తో ప్రకటించి నిరుద్యోగులకు అసలు ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయని స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఇది ముమ్మాటికి నిరుద్యోగులు మోసం చేయడంగా మేము భావిస్తున్నాం. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెంటనే ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వెంటనే ఈ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మేము ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికెక్కడ మేము ఎండగడతాం కానీ మేము తెలియజేస్తున్నాం. ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగ లోకం అంతా అదే నిరుద్యోగ లోకం నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకొచ్చింది. లేకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. గతంలో కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను ముమ్మాటికి విస్మరించి ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వైఖరి వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ గుణపాఠం చెప్పక తప్పదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విన్నపించడం, కోరడం, డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే నిరుద్యోగ లోకానికి మీరు అన్నట్టు 2 లక్షల నిరుద్యోగ వేకెన్సీలను ప్రకటించి మీరు నిరుద్యోగుల పాలిట ఒక మంచి ఆశాభావం వ్యక్తం చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నామ సైదులు, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ ప్రెసిడెంట్ నేను. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తారని వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గతంలో వేసిన నోటిఫికేషన్లోనే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్లోనే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఒక మేము నోటిఫికేషన్లో వేసినామని ఆ ఎల్బీ స్టేడియంలో ఒక పండగ వాతావరణం చేసుకొని నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఈ యొక్క ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం లేదు. ఇప్పటికి గాన కేసీఆర్ ఇచ్చినట్టు నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక నూతన నోటిఫికేషన్ వేయలేదని విద్యార్థుల్లోనే ఒక సంతృప్తి, నిర్లక్ష్య స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఒక విన్నపించేది ఏంటంటే స్పష్టమైన ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు 2 లక్షల ఏడాది లోపు అన్నారు, ఇప్పుడు దగ్గర 6-7 నెలలు అయితే ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 అన్నారు, గ్రూప్ 1 లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 2 ఇప్పుడు మీరు మన వాయిదా వేసిన గ్రూప్ 2లో కన్నా కనీసం ఒక 2-3 వేల పోస్టులు పెంచాలి, డిసెంబర్లో నిర్వహిస్తూ అంటారు. అదే గతంలో వేసిన ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు అది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఒక స్పష్టమైన నోటిఫికేషన్ బలేదు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినట్టు నిరుద్యోగులకు ఈ యొక్క నోటిఫికేషన్ను
వెంటనే వేసి నిరుద్యోగ లోకానికి ఒక ఆశాకిరణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడాలని మేము కోరుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళలని అవమానపరిచారు కదా, సో దాని గురించి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ఈ సీఎం పదవిని నిలబెట్టుకుంటానికి ఒక మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. సాటి మహిళల్ని ఆ చట్టసభల యొక్క విలువల్ని మీకేమైనా అంతర్గత విలువలు ఏమైనా విభేదాలు ఉంటే నేను మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నేను నిలబడుతున్న సమయంలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవి తెచ్చుకుందని మీ యొక్క వ్యక్తిగత దూషణలను ఒక మహిళల మీద చట్టసభల్లో మాట్లాడడం తగుడు కాదు. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా సంఘాలుగా మేము ఈ యొక్క వాక్యాల్ని బేషరతుగా రేవంత్ రెడ్డి గారు వెనుకకు తీసుకొని ఆ యొక్క మహిళలకు క్షమాపణలుగా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేశారు కదా, దాని గురించి మీరు ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అనే పేరు మీద ఒక క్యాలెండర్ రిలీజ్ చేసినారు. అది వాస్తవానికి జాబ్ క్యాలెండర్ కాదు, ఆ జాబ్ లేని క్యాలెండర్ అని చెప్పి చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తామని ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా కూడా. ఇక్కడ ఈ నిన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో అలాంటి పరిస్థితి ఏం లేదు. సో ఏంటంటే వాళ్ళు గతంలో ఎన్నికలు పోయే ముందు కూడా మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. వాటి ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు. ఇంకోటి ఏంటంటే మేము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఎగ్జామ్లు బట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేసి వాటికి నియామకాలు ఇచ్చే దశలోనే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నియామక పత్రాలు ఇచ్చి దాన్ని మేము భర్తీ చేసినామని చెప్పి చెప్పుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలు కూడా నిధులు ఏమాత్రం కేటాయింపులు లేవు. ఇంకోటి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీలో కూడా అనేక సమస్యలు నీలంగా మారింది. హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీలు లేరు. ఉస్మానియా యూనివర్సిటీలో కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక యూనివర్సిటీలో కూడా వీసీలు లేరు. మొత్తం ఇన్ఛార్జీల పాలన నడుస్తూ ఉన్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ వెంటనే ప్రక్రియ చేపట్టాలి. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో దాదాపు 1200 ప్రొఫెసర్లు అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీటిని తక్షణమే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకేంటంటే ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రముఖంగా మనం జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా స్పష్టంగా ఇప్పుడు ఏంటంటే వచ్చిన 12 నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు 8 నెలలు నడుస్తూ ఉంది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎట్లా మిగతా 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నువ్వు భర్తీ చేస్తావో చెప్పాలా. ఇంకోటి ఏంటంటే మీరు అధికారంలోకి 2 లక్షల ఉద్యోగాల గురించి స్పష్టంగా చెప్పారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో దానిలో స్పష్టంగా వాళ్ళకి మనకు అర్థమైపోతూ ఉంది. ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన వీళ్ళు ఏంటంటే నిరుద్యోగుల ఓట్లు వేసుకొని అబద్ధ హామీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తప్పితే ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈరోజు వాళ్ళు అశోక్ నగర్లోకి వచ్చి కూర్చున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వచ్చిన సంవత్సరం లోపే అనేక ఖాళీలు మేము భర్తీ చేస్తామని చెప్పారు. ఇక్కడ చూస్తే ఎక్కడా లేదు. ఈ జాబ్ క్యాలెండర్ మొత్తం బోగస్. ఇది నిరుద్యోగులను మరోసారి వంచన చేసే జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళలని అవమానపరిచారు కదా, సో దాని గురించి మీరేమంటారు? ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపక్ష నేతగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యల పట్ల వాళ్ళు అడిగితే వాటికి సమాధానాలు చెప్పాలి తప్ప వ్యక్తిగతంగా కుట్రపూరితంగా ఈరోజు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మా టీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు అవుతుంది, మిగతా ఎమ్మెల్యేలు అవుతుంది, వ్యక్తిగతంగా అలాంటి అవహేళన చేసి మాట్లాడమని తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఈరోజు ఆ వాక్యాల పట్ల రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల పట్ల ఈరోజు సభ్య సమాజం కూడా రాష్ట్రంలో మహిళా లోకం కూడా కన్నీరా చేస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా నిరసనలు వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే అది మహిళా ఎమ్మెల్యేలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ వాక్యాలు కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకొకటి దానం నాగేందర్ గారు కూడా నిన్నటికి నిన్న చూసినాము. ఏం భాష అండి అది?
ఈరోజు శాసనసభలో నువ్వు మాట్లాడే తీరు అదేనా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు దానం నాగేంద్ర గారు అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఇది వీధి గుండా లెక్క చిల్లర రౌడీ లెక్క మాట్లాడే ఆ భాషను మీరు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అదేవిధంగా మీరు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రకంగా మాట్లాడిరో ఆ వాక్యాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. వారికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి కూడా దాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని ఈరోజు ప్రగల్భాలు పలికి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈరోజు విద్యార్థులను పట్టించుకోకపోవడం, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యా విభాగం బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు జంగయ్య, నా పేరు జంగయ్య, ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2 లక్షలు అని చెప్పారు, కానీ ఎన్ని నోటిఫికేషన్ చేసారు? జాబ్ క్యాలెండర్ చూస్తే ఓన్లీ ఎటువంటి నోటిఫికేషన్ వేయకుండా ఒక సెల్ ఫోన్లో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి పెట్టారు. అంటే మీరు ఏమన్నారు? సంవత్సరానికి 2 లక్షలు వేసామన్నారు. ఆ 2 లక్షలు ఏమైనాయి? అదేవిధంగా ఈరోజు డిఎస్సి మెగా డిఎస్ అని చెప్పారు, అది ఏం లేదు, 11,000తో మెగా డిఎస్ చేసారు. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 2 2,000 పెంచుతున్నారు. ఆ 2,000 పెంచకుండా గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్ ఈరోజు వేసి విద్యార్థులను మభ్యపెడుతున్నారు. మీరు వెంటనే గ్రూప్ 2ను 2,000కి పెంచాలి. అదేవిధంగా ఇదే బట్టి విక్రమార్క గారు అదే అసెంబ్లీ ఏమనంటే గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 తీసుకొస్తానని చెప్పారు. కానీ ఈరోజు ఏం చేసిండు? 1:100 తీసుకోకుండా 1:50 తీసుకురు. మీరు అంటే అదే అసెంబ్లీ సాక్షిగా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. నేను ఏం చెప్తున్నా ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది ఓన్లీ రాజకీయ క్యాలెండర్ మాత్రమే. మీరు వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ వాపసు తీసుకొని 2 లక్షలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ను ఈ నిరుద్యోగులకు ఇవ్వాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొంతమంది విద్యార్థి నాయకులు అయినా కానీ గత ప్రభుత్వంలో విద్యార్థి బలమూరి వెంకటు, తీన్మార్ మల్లన్న, సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్న, అదేమో రియాజు, కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యార్థులు చాలామంది విద్యార్థులు ఈరోజు రోడ్ల మీద అయినా కానీ దీక్షలు చేస్తారు. ఇప్పటికి ఇట్లా ప్రజాభవన్లో దీక్షలు చేస్తారు. ఆర్ట్స్ కళాశాల దీక్షలు చేస్తే పోలీసులతో కొట్టిస్తారు. దిల్సుకునాలో విద్యార్థులు ధర్నా చేస్తారు, అశోకనాలో ధర్నా చేస్తారు. కానీ ఏ విద్యార్థులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు. ఓన్లీ లాఠీ ఛార్జీలతోనే, లాఠీ దెబ్బలతోనే విద్యార్థులను అనుస్తారు. బిడార్ రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని లాఠీ దెబ్బలు కొట్టినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఈరోజు విద్యార్థుల పక్షాన టీఆర్ఎస్వి విద్యార్థి ఉంటుందని, విద్యార్థుల పక్షాన విద్యార్థి హక్కుల కోసం పోరాడతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా ఈరోజు ఒకటే మాట చెప్తున్నాం, మీరు వెంటనే 2 లక్షలతో కూడుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా మీరు ఇస్తున్నటువంటి 2,000 పోస్టులు పెంచి గ్రూప్ 2 నోటిఫికేషన్ వెంటనే విడుదల. గ్రూప్ 1 కూడా మీరు వెంటనే 1:100 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏమైనా ఎలక్షన్ ముందు 46 అభ్యర్థులకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు సంవత్సరం అంటే 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి వాళ్ళకు హామీ ఇవ్వకపోవడం సిగ్గుచేటు. మీరు వెంటనే 46 అభ్యర్థులకు వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేసాం. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డినైనా కానీ వారి మంత్రులైనా కానీ ఎక్కడైనా అడ్డుకుంటామని మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.